హాయ్ అండి. ఎలా ఉన్నారు? హోప్ యూ ఆర్ ఎంజాయింగ్ యువర్ వీకెండ్. 3 సినిమాలు రిలీజ్ అయ్యే వీకెండ్. మీరు ఏది చూసారు? మీకు ఏది నచ్చింది? కింద కామెంట్ అయితే ఖచ్చితంగా చెప్పండి. వీడియో స్టార్ట్ చేసే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఒక చిన్న లైక్ కొట్టి స్టార్ట్ చేద్దాం. తెలుసు కదా మూవీ ఎలా ఉందో మనకు సీరియస్‌గా మాట్లాడుకుందాం. మూవీ కొంచెం బాగానే నచ్చిందండి. ఇట్ వాస్ గుడ్. ఇట్ వాస్ డీసెంట్ వాచ్. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ అండి. ఫస్ట్ హాఫ్ ఐ థరోలీ ఎంజాయ్డ్. ఎక్కడ బోర్ కొట్టలేదు. ఒక ఒకానొక టైంలో 'బద్రి' సినిమా చూసిన ఫీలింగ్ అయితే వచ్చిందండి. ఆ ట్రయాంగిల్ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ ఈ మధ్య ఎక్కడ ప్రాపర్‌గా డీల్ చేసినట్టు నాకెక్కడ కనపడల. ఉంటే ఒకే అబ్బాయి లేదా ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి ఉండే 'బేబీ' ఇలాంటి సినిమాలు చూసాం గానీ, ఒక హీరో చుట్టూ ఇద్దరు అమ్మాయిలకి ఒక ప్రాపర్ ఒక కెమిస్ట్రీ ఉన్న లవ్ స్టోరీ అనేది ఈ మధ్య కాలంలో చూడల. ఫస్ట్ హాఫ్ వాస్ రియల్లీ గుడ్ అండి. లైక్ ఎంగేజింగ్ ఉంది. ఎక్కడ బోర్ కొట్టల. ఓకే. ఏం చేస్తాడు హీరో అనే ఫీలింగ్‌లో అయితే ఉందండి. స్టోరీ ఎలా స్టార్ట్ అవుతుందంటే ఒక ఇన్నోసెంట్‌గా ఉన్న అతను ఒక అమ్మాయితోని మోసపోయి హార్ట్ అనేది బ్రేక్ అయ్యి తను ఎలా అంటే సాడిస్ట్‌లాగా మారతాడా? సైకోలాగా మారతాడా? లేతే ఎమోషనల్‌గా ఇంటెలిజెంట్‌గా ఉంటాడా? ఒక ప్రాపర్ మ్యాన్ లాగా ఎలా అవుతాడు? ఒక ప్రాపర్ మ్యాన్ ఒక సిట్యుయేషన్ ఒక ఇద్దరు అమ్మాయిల మధ్య సిట్యుయేషన్ ఎలా డీల్ చేశాను. నేను ఎక్కువ చెప్తే స్టోరీ రివీల్ అయిపోతుందని చెప్పట్లేదండి. టు బి చిన్నగా కాన్సెప్ట్ ఏం చెప్తానంటే, ఒక అబ్బాయి ఒక అమ్మాయితో ఉంటాడు. ఆ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మళ్ళీ తర్వాత ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళిద్దరితో పాటు ఉండాల్సొచ్చిన సిట్యుయేషన్ నేను క్లియర్‌గా చెప్పను. ఉంటే ఒక మ్యాన్ అనేవాడు ఒక ఎమోషనల్‌గా ఇంటెలిజెంట్‌గా ఉండేవాడు ఎలా డీల్ చేస్తాడు? ఆ క్యారెక్టరైజేషన్ అయితే సిద్దు చాలా బాగా పోర్ట్రే చేశారండి. సినిమా స్టార్టింగ్ నుంచి సినిమా ఎండింగ్ దాకా అదే ఏదైతే క్యారెక్టర్ మెయింటైన్ చేస్తా వచ్చాడో అదే ఎనర్జీ, అదే సర్కాజం, అదే సీరియస్‌నెస్ ప్రాపర్‌గా మెయింటైన్ చేస్తున్నట్టు అనిపించింది. డీజే టిల్లు మధ్యలో ఎక్కడ రాలా. ఆ తెలంగాణ యాస అనేది రాకుండా చాలా ప్రాపర్‌గా మేనేజ్ చేశారు. పర్ఫార్మెన్స్ వాస్ గుడ్ అండి. ఎక్కడ డౌన్ ఏంటి అనిపియలేదు. ముఖ్యంగా అండి బోత్ ది యాక్టర్స్ అనమాట. 'శ్రీనిధి శెట్టి' గాని, రాశి ఖన్నా గాని బోత్ డిడ్ వెరీ వెల్ అండి. బోత్ వాస్ లుకింగ్ వెరీ గుడ్ ఆన్ స్క్రీన్. అంతటి కెమిస్ట్రీకి వర్కౌట్ అయ్యేలాగైతే దే ఆర్ లుకింగ్ గుడ్ అనమాట. ఈవెన్ డైరెక్టర్ గూడా అండి చాలా రాసుకున్నారు. కొంచెం కాన్సెప్ట్ అది కొంచెం బానే రాసారు. సెకండ్ హాఫ్ ఎక్కడో కొంచెం స్లో అయిందని ఫీలింగ్ వస్తుందండి. అంటే ప్రాపర్‌గా స్టార్ట్ అయిన స్టోరీని ఎలా డీల్ జేయాలో ఒ ఒ ఒ ఒక్కొక్క విధంగా డీల్ చేశారు. ఇంకొక విధంగా బెటర్‌మెంట్ ఉండే ఆస్కారం అయితే ఉందని అనిపించింది. కానీ తప్పులు ఎతకడం గాదు గానీ, సినిమా వాస్ గుడ్ అండి. బానే చేశా. చిల్ సినిమా కొంచెం మోర్ ఫోకస్డ్ ఆన్ అర్బన్ యూత్ అండ్ ఐటీ పీపుల్ లైక్ అలా అనమాట. మాస్ సినిమా అయితే కాదు. బట్ యాహ్! ఎనీబడీ కెన్ వాచ్ ఇట్ ఈస్ గుడ్ ఓన్లీ ఇన్ వన్ వే. స్టైలిష్‌గా ఉంది. సినిమాటోగ్రఫీ వాస్ గుడ్ అండి. ప్రతి ఫ్రేము కొంచెం అందంగా అయితే పెట్టారనమాట. ముఖ్యంగా దిస్ నాట్ ఏ హై బడ్జెట్ మూవీ అనమాట. పెద్ద ఫారిన్ లొకేషన్స్ గాని, అవి గాని పెద్దగా ఏం లేదు. చాలా సింపుల్‌గా చాలా వరకు ఇండోర్‌లోనే, చాలా వరకు ఇండియాలోనే తీసినట్టు ఉంటది. చాలా సింపుల్‌గా తీసినా కూడా సినిమా ఎక్కడ క్వాలిటీ తక్కువ అని ఎక్కడ అనిపించట్లా. చాలా నీట్‌గా గ్రాండ్ స్కేల్‌లో ఉన్నట్టే ఉంది సినిమా. సాంగ్స్ అండి. తమన్ సాంగ్స్ 'మల్లిక గంధ' ఆ తర్వాత ఇంకొక సాంగ్ ఉంటది. 2 ఐ బ్యూటిఫుల్లీ ఎంజాయ్డ్ ఇన్ ద థియేటర్ అండి. ఇట్ వాస్ లైక్ థంపింగ్ బీట్స్ అనమాట. ఎంత బ్యూటిఫుల్‌గా చేశారు. ఆ సాంగ్ పిక్చరైజేషన్ గాని, చాలా మంచి వైబ్ వచ్చింది ఫస్ట్ హాఫ్‌లో. ఇట్ వాస్ బ్యూటిఫుల్లీ స్క్రీన్ ప్లేడ్ అండి. పెర్ఫార్మన్సెస్ కూడా అండి ఎవరు తేడా కొట్టినట్టయితే నాకేం అనిపియలేదండి. చాలా బాగా చేశారు పెర్ఫార్మన్స్. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఐ వుడ్ నాట్ సే ఇట్ ఈస్ టూ గ్రేట్ అండి. బట్ ఐ వుడ్ సే ఇట్ ఈస్ గుడ్. ఉండాల్సి ఉన్నట్టుగా చాలా క్లీన్‌గా ఉంది. ఏదో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చూపించాలి అన్నట్టు కాకుండా చాలా నీట్‌గా డీల్ చేశారనమాట. ఇంగా ఐ థింక్ డిపార్ట్‌మెంట్స్ అంతా బానే వర్క్ చేశాయండి. ఐ థింక్ యాహ్! స్టోరీ అంటే సరోగసీ కొంచెం కాన్సెప్ట్ మీద తిరుగుతా ఉంటది. సరోగసీ యాహ్! ఎక్కువ చెప్పకూడదు మీకు. ఆ సరోగసీ ఒక కాన్సెప్ట్‌లో ఎలా ఉంటది ఆ ముగ్గురి మధ్య అనే కెమిస్ట్రీ అయితే కొంచెం బానే చూపించారు. యాహ్! ఇట్ ఈస్ గుడ్ అండి. ఇట్స్ గుడ్ ఫన్ మూవీ. బావుంది. ఒక అబ్బాయి పర్స్పెక్టివ్ నుంచి కూడా బాగా చూపిస్తారు. ఎలా ఉంటుంది ఏంటి అనేది. యాహ్! సో, షార్ట్ అండ్ స్వీట్‌గా చెప్పాలంటే బేసిక్‌గా అదండి. ఒకవేళ మీరు వేరే సినిమా రివ్యూ కూడా చూడాలనుకుంటే నా ఛానల్‌కెళ్ళి సపోర్ట్ చేయండి. ఒకవేళ మీకు ఆ కంటెంట్ కొంచెం బానే ఉంది అని అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి కింద హైప్ అనే ఆప్షన్ ఒకటుంటది. దాన్ని క్లిక్ చేసి కొంచెం ఎంకరేజ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుంటాను. టిల్ దెన్ గుడ్ బై.